ఓవైపు ఆధ్యాత్మికం, మరోవైపు ఆహ్లాదం, ఇంకోవైపు పర్యాటకం. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న ఆలయాలు ఇకపై ఆధ్యాత్మిక క్షేత్రంగానే కాదు, పర్యాటక ప్రాంతంగానూ అలరించనున్నాయి. గొప్ప చరిత్ర, అద్భుతమైన ఆధ్యాత్మిక సంపదను కలిగి ఉన్న ఆలయాల్లో ఆహ్లాదకర వాతావరణం అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది. గోదావరి పరివాహక ప్రాంతాల దేవాలయాలతో పాటు పంచారామ క్షేత్రాలుగా పేరొందిన క్షీరారామం, సోమారామం ఆలయాల విశిష్టతలు, అభివృద్ధిపై టీవీ9 గ్రౌండ్ రిపోర్ట్. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం వేలాదిగా భక్తులు తిరుమలకు వస్తుంటారు. రాష్ట్రంలో తిరుపతి తర్వాత అంతటి విశిష్టత కలిగిన దేవాలయం ద్వారకా తిరుమల శేషాచల కొండపై కొలువైన చిన వెంకన్న దేవాలయం. నిత్యం భక్తులతో సందడిగా ఉండే ఈ ఆలయంలో గత కొంతకాలంగా సుమారు 100 కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. గతంలో 75 కోట్లతో భక్తుల సౌకర్యార్థం అనివేటి మండపం, డార్మిటరీ హాల్స్, ప్రసాదాల కౌంటర్లు, ఒకలమాత అన్నదాన భవనం, ఘాట్ రోడ్లు నిర్మించారు. అలాగే 9 నెలల క్రితం మరో 20 కోట్ల రూపాయలతో అనివేటి మండపాన్ని విస్తరించే పనులు, స్వామివారి ఉత్సవాల నిమిత్తం తూర్పు భాగాన పుష్కరిణి, సోలార్ ప్లాంట్, దర్శనం కోసం భక్తులు వేచి ఉండే విధంగా శాశ్వత క్యూ కాంప్లెక్స్ నిర్మాణాలు చేపట్టారు. ప్రస్తుతం ఆ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అయితే ఆధ్యాత్మిక క్షేత్రంగా వెలుగొందుతున్న ద్వారకా తిరుమల చిన వెంకన్న క్షేత్రాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. భక్తులకు ఆహ్లాదాన్ని ఇచ్చే విధంగా కొండపై పార్కులు, హోటళ్లు, టూరిజం రిసార్ట్స్, రెస్టారెంట్లు ఏర్పాటు చేసి ఆలయాలలో ఆధ్యాత్మికతతో పాటు ఆహ్లాదాన్ని జోడించి ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలంటున్నారు భక్తులు. ఇంకా పార్కులు, ఉద్యానవనాలు, టూరిజంగా కూడా బాగా కొంచెం డెవలప్మెంట్ అనేది ఇంకొంచెం బాగా ఉంటే రిసార్ట్స్, కొంచెం ఏదన్నా ఈ హోటల్స్ ఇవి పెరిగితే ఇంకా బాగుంటుందని కోరుకుంటున్నాము. మెడికల్ క్యాంప్స్ ఇవి కూడా మా వాళ్ళు చేస్తామండి. మెడికల్ క్యాంప్గా కానీ అన్నీ బాగుందండి. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పంచరామ క్షేత్రాలలో ఒకటైన భీమవరం సోమారామం ఆలయాన్ని కూడా పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. పంచరామ క్షేత్రాలలో శివలింగాలను దేవతలు ఏకకాలంలో ప్రతిష్ఠ చేశారని, అయితే భీమవరం సోమారామం ఆలయంలో శివలింగానికి ప్రాముఖ్యత ఉందని, ఇక్కడ శివలింగాన్ని చంద్రుడు ప్రతిష్ఠ చేసిన కారణంగా పౌర్ణమి, అమావాస్య రోజులలో శివలింగం రంగులు మారుతుందని, పౌర్ణమి నుంచి అమావాస్య వరకు గోధుమ వర్ణంలో, అమావాస్య నుంచి పౌర్ణమి వరకు తెల్లటి వర్ణంలో స్వామివారు భక్తులకు దర్శనమిస్తారని అర్చకులు చెబుతున్నారు. ఇక్కడ భీమవరం గునుపూడి క్షేత్రం, అలాగే పాలకొల్లు, అమరావతి, ద్రాక్షారం, సామర్లకోట ఈ 5 క్షేత్రాలని కూడా ఏకకాలంలో దేవతలు ప్రతిష్ఠ చేశారు. అలాగే ఇక్కడ చంద్రుడు ప్రతిష్ఠ చేసిన కారణంగా పౌర్ణానికి, అమావాస్యకి కూడా లింగాకారంలో చంద్రకళలు మారుతూ ఉంటాయి. పౌర్ణం నుంచి అమావాస్య వచ్చేటప్పటికి గోధుమవర్ణంలోకి నలుమచ్చలు వస్తాయి. అమావాస్య నుంచి పౌర్ణానికి వచ్చేటప్పటికి తెల్లని తేజస్సు స్వామివారు చాలా కాంతివంతంగా విశేషంగా స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. పంచారామాలలో ఎంతో మహిమాన్విత క్షేత్రంగా పూజలు అందుకుంటున్న సోమారామం సోమేశ్వర జనార్దన స్వామి ఆలయాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని భక్తులు కోరుతున్నారు. ముఖ్యంగా ఇక్కడ భక్తుల అన్నదానం కోసం శాశ్వత అన్నదాన భవనాన్ని నిర్మించాలని, అదేవిధంగా సుదూర ప్రాంతాల నుంచే వచ్చే భక్తుల వసతి కోసం గెస్ట్ హౌస్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. అలాగే బస్టాండ్, రైల్వే స్టేషన్ నుంచి ఆలయానికి నేరుగా వచ్చే విధంగా రవాణా సదుపాయం కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. పంచారామ క్షేత్రాలు, పాలకొల్లు, భీమవరం ఇవన్నీ కూడా ఎంతో అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రాలు. అలాగే మధ్య ఆంజనేయ స్వామి గుడి, అలాగే ద్వారకా తిరుమల ఇటువంటి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లాని మరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచే ఉన్నటువంటి టూరిజం మినిస్టర్ గారు ఈ యొక్క పుణ్యక్షేత్రాల మీద దృష్టి పెట్టి ఈ పుణ్యక్షేత్రాలన్నింటినీ కూడా సదుపాయాలు కల్పించి ఈ పశ్చిమ గోదావరి జిల్లాని ఒక టూరిజం హబ్ కింద కనుక చేసినట్లయితే భక్తులందరూ కూడా చాలా అద్భుతంగా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకుని ఉంటారు. మరి స్థానికంగా ఉన్నటువంటి మా మినిస్టర్ గారు రామానాయుడు గారు కూడా దీని మీద దృష్టి పెట్టి ఈ పుణ్యక్షేత్రాల యొక్క అభివృద్ధితో పాటు ఈ పుణ్యక్షేత్రాల యొక్క హబ్ మీద ఏంటంటే అక్కడ అనేక వసతులు కల్పించినట్లయితే వచ్చిన భక్తుల కోసం కానీ వచ్చినటువంటి టూరిస్టుల కోసం కానీ వసతులు కల్పించినట్లయితే ఈ జిల్లా ఒక అద్భుతమైనటువంటి టూరిజం జిల్లాగా అభివృద్ధి చెందుతుంది. అలాగే పాలకొల్లులో వేంచేసి ఉన్న మరో పంచారామ క్షేత్రంలో ఒకటైన శ్రీ క్షీరారామలింగేశ్వరుణ్ణి శ్రీరాముడు ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. శ్రీరాముడు ప్రతిష్ఠించిన లింగం కాబట్టి రామలింగేశ్వరుడు అని, క్షీరాభిషేక ప్రియుడు కాబట్టి శ్రీ క్షీర రామలింగేశ్వరుడుగా ఇక్కడ స్వామిని పిలుస్తారు. క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయానికి కార్తీక మాసంలో లక్షలాది మంది భక్తులు వస్తుంటారు. అయితే సరైన వసతులు లేక భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. కనీసం పార్కింగ్ వసతి కూడా లేదని ఆవేదన చెందుతున్నారు. ఆలయ అభివృద్ధిపై దృష్టి పెట్టి వసతి గదుల ఏర్పాట్లు చేయాలని కోరుతున్నారు. భక్తులందరికీ కూడా సౌకర్యాలు కల్పించి వారికి తగిన ఏర్పాట్లు, వసతికి ముఖ్యంగా వారు ఒక రోజు ఇక్కడ నిద్రించి స్వామివారిని సేవించుకునే విధంగా తగిన ఏర్పాట్లు చేస్తే మరింత మంది భక్తులు ఆలయాలకు రావడం జరుగుతుంది. ముఖ్యంగా ఎందువల్లంటే దేవాలయాలు ఉండడమే కాదు, దేవాలయాలు మరి ఉన్నతి చెందాలి అంటే కనుక పర్యాటకంగా మరి గుడికి సంబంధించిన
పవిత్రతను గాని ప్రాముఖ్యతను గాని తెలియజేస్తూ వివిధ ఆకృతులు గాని వివిధ కట్టడాలు గాని వాటిని పెంపొందిస్తే మరింత మంది మరి భక్తులందరూ కూడా రావడం జరుగుతుంది. అదే విధంగా వచ్చిన భక్తులందరికీ కూడా పార్కింగ్ సౌకర్యం కావాలి. అదే విధంగా నివాస గృహాలు కింద కూడా ప్రతి ఒక్కరికి కూడా రావాల్సిన అవసరం ఉంది. కడియం ప్రాంతాన్ని టూరిస్ట్ ప్లేస్ గా మార్చబోతున్నట్లు ఇటీవల టూరిజం శాఖ మంత్రి దుర్గేష్ చెప్పడంతో గోదావరి వాసులు ఆశలు చిగురించాయి. నిజానికి పర్యాటకంగా ఉమ్మడి జిల్లాను అభివృద్ధి చేయడానికి మనసు పెట్టాలే గాని ఇక్కడున్న సహజ వనరులు అన్నీ ఇన్ని కావు. ముఖ్యంగా టెంపుల్ టూరిజం వికసిత ఆంధ్రప్రదేశ్కు ఊతంగా మారే అవకాశం ఉంది.